అందరికీ నమస్కారం. నేను మీ రవికిరణ్ వేలూరి. ద్వాదశ రాశుల వారు వాళ్ళ యొక్క అనుకూలతలు ఏ రకంగా ఉన్నాయి, ప్రతికూలతలు ఏ రకంగా ఉన్నాయి, వాళ్ళ యోగాలు ఏమిటి, వాళ్ళు ఏ పరిహారాలు చేసుకోవాలి అనే విషయాన్ని గురించి మరికొద్దిసేపట్లో మీకు చెప్పడం జరుగుతోంది. వృశ్చిక రాశ్యాధిపతి శుక్రుడు, వృశ్చిక రాశ్యాధిపతి కుజుడు అనుకూలంగా ఉన్నాడు. అలాగే మేషంలో సంచారం చేయడం వల్ల వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం, మేషం షష్ఠ స్థానంలో ఉన్నాడు కాబట్టి షష్ఠ స్థానం కుజుడికి అనుకూల స్థానం కాబట్టి అనుకూలమైన ఫలితాలు వింటారు. అర్ధాష్టమంలో శని సంచారం వల్ల తగు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలంటే కొన్ని జాగ్రత్తలు వహిస్తూ ఉంది. పంచమ రాహు వల్ల సంతానం రీత్యా సమస్యలు, సంతానం రీత్యా చికాకులు వస్తూ ఉంటాయి. తగు జాగ్రత్తలు వహించాలి. అలాగే సప్తమ స్థానంలో గురుడు, సప్తమంలో బుధుడు, సప్తమంలో శుక్రుడు, సప్తమంలో రవి సంచారం. ఈ 4 గ్రహ సంచారం వల్ల సప్తమ గురుడు అనుకూలకారకుడు. సప్తమ స్థానం వివాహ స్థానం కాబట్టి శుక్రుడు అనుకూలంగా ఉండడం వల్ల అన్యోన్యత అది ఏర్పడుతుంది. చక్కటి సంతానం పొందుతూ ఉంటారు. అట్లాగే సప్తమ స్థానంలో రవి సంచారం వల్ల చదువులు చదువుతూ ఉంటారు. మంచి చదువులు, మంచి నిర్ణయాలు తీసుకుంటుంటారు. సప్తమంలో బుధుడు ఉండడం వల్ల చక్కటి ఉద్యోగం సంపాదించడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అట్లాగే ఈ రాశి వారికి ఏకాదశంలో కేతు సంచారం వల్ల జ్ఞానకారకుడు కేతు ఏకాదశంలో ఉండడం వల్ల పాపగ్రహం ఏకాదశంలో ఉండే శుభం చేస్తుందని చెప్పబడింది. కాబట్టి కేతు అనుకూలత వల్ల మంచి నిర్ణయాత్మక విదేశాలకు వెళ్ళడం, వీసాల కోసం అప్లై చేసుకునేవారు అందరూ కూడా అనుకూల యోగాలు అవి ఈ రాశి వారికి ఉంటూ ఉంటాయి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే అర్ధాష్టమ శని వల్ల శని బాధలు ఉంటాయి. కాబట్టి ఆ యొక్క శనీశ్వరుడికి ఓం శనైశ్వరాయ నమః అనే నామాన్ని ప్రతి నిత్యము 108 సార్లు పారాయణ చేయటము, శనికి నువ్వుల దానం ఇవ్వటము, తైలాభిషేకం చేసుకోవటము, శక్తి కలిగితే శనికి జపము, తర్పణ, హోమం చేసుకోవడం ఇత్యాది చేసుకోవడం ద్వారా ఈ వారంలో అనుకూలతలు కలుగుతూ ఉంటాయని చెప్పవచ్చు.